హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ గురించి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అవి చెప్తాను, చూడండి. మీరు లైక్ చేస్తే బాగుంటుంది. నాకు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం, అందులో పర్టికులర్గా క్రిప్టో కరెన్సీలో. ఇవాళ మన బిట్కాయిన్కి వచ్చేటప్పటికి బిట్కాయిన్ లెవెల్ చూస్తే నేను ఈ వీడియో చేసే టైంకి $1,05,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. పైకి వచ్చింది. నిన్న కూడా ఇంచుమించు $1,04,000 దగ్గర నుంచి $1,000 పెరిగి $1,05,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్కాయిన్ వరకు బాగానే ఉంది. బిట్కాయిన్కి సపోర్ట్ వచ్చేటప్పటికి $95,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఏర్పడింది కనుక, నేను చార్ట్ చూశాను కనుక, చార్ట్లన్నీ నేను పెట్టలేకపోతున్నాను కనుక మీకు నేను ఇంకా పూర్తిగా వివరంగా చెప్పట్లేదు. బట్ ఉన్నది చెప్తున్నాను, చూడండి. ఇంకా దాన్ని ఇదే డ్రాప్ అయ్యి కిందకు వస్తుందంటే మనం ఏం చేయలేము. బట్ ఉన్న ఫ్యాక్ట్ ఇది. దాని పైనే ట్రేడ్ అవుతుంది, $1,00,000 పైనే ట్రేడ్ అవుతుంది కనుక ఇంకా ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు బిట్కాయిన్ గురించి. ఎందుకంటే నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను, కంప్లీట్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనేది ఆధారపడి ఉన్నది బిట్కాయిన్ మీదే. బిట్కాయిన్ ఎటు పెరిగితే అప్ సైడ్కి వెళితే ఆటోమేటిక్గా మిగతా మార్కెట్ అంతా అప్ సైడ్కి వెళ్తుంది. డౌన్ సైడ్కి వచ్చిందంటే మిగతా మార్కెట్ అంతా డౌన్ సైడ్కి వస్తుంది. మొత్తం బేసే బిట్కాయిన్. ఇంకా దాంట్లో నో డౌట్. ఎవరు ఏమన్నా నేను క్లియర్గా చెప్తాను. ఈ విషయం మాత్రం స్పెసిఫిక్గా చెప్తాను. బిట్కాయిన్ లేనిదే అసలు క్రిప్టో కరెన్సీ అనేది లేదు, అసలు ఆ మార్కెట్ అనేది లేదు. బిట్కాయిన్ వల్ల ఇంత మార్కెట్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మనకి ఇవాళ ఉన్న టాపిక్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, అసలు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మన క్రిప్టో కరెన్సీ మార్కెట్లో. కొన్ని టాప్ కాయిన్స్ తర్వాత కొన్ని మిలియన్స్ ఆఫ్ కాయిన్స్ పుట్టుకొచ్చినాయి. గమనించారో లేదో మీరు? కొన్ని మిలియన్స్ ఆఫ్ కాయిన్స్ వస్తున్నాయి పోతున్నాయి. అలాగా కొత్తగా వచ్చిన కాయిన్స్ రీసెంట్గా మనం ఒక 15-20 రోజుల క్రితం చూసాం. ట్రంప్ కాయిన్ అని వచ్చింది, అఫీషియల్ ట్రంప్ కాయిన్, మిలీనియా ట్రంప్ కాయిన్ వచ్చినాయి. సడన్గా ఒక్కరోజు జనవరి 20వ తారీఖున ఆయన స్వేరింగ్ ముందు రోజున వచ్చింది. సడన్గా $70 వరకు పైకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆయన స్వేరింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత పడిపోయింది, కిందకి పడిపోయింది. ఇంచుమించు $25 పడిపోయి ఇప్పుడు కొంచెం $35-40 దగ్గర ట్రేడ్ అవుతుంది. అట్లాగే మిలీనియా కాయిన్ కూడా ఒక రేటుకి పట్టుకొచ్చారు. $7-8 వరకు తీసుకెళ్లారు. సడన్గా పడిపోయి $2, $3 వచ్చింది. ఇలా ఇలాన్ మస్క్ కాయిన్ ఒకటి పట్టుకొచ్చారు. అఫీషియల్ ఇలాన్ మస్క్ కాయిన్ ఒకటి పట్టుకొచ్చారు. దాన్ని కూడా అలాగే ఒక హైప్ క్రియేట్ చేసి బాగా పైకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సడన్గా ప్రాఫిట్ బుకింగ్. వీళ్ళు ఈ పెద్ద పెద్ద వేల్స్ అనేవాడు ఉన్నారు. వీళ్ళు హెవీగా క్యాపిటల్ పెట్టుకొని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుకుని వాళ్ళు ఆడే ఆటని, వాళ్ళ చేతుల్లోనే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఉంది. నిజం చెప్పాలన్నా ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. ఆల్ ఓవర్ వరల్డ్ ఈ పెద్ద వాళ్ళు తయారైపోయారు ఈ మార్కెట్లో. ఒక కాయిన్ వచ్చిందంటే ముందు గబగబా కొని అందరూ కలిసి గూడుపుటాడిగా కొనేస్తున్నారు. ముందు ఆ కాయిన్ని అందరూ కలిసి కొనేసి బాగా దాని పైకి హైప్ చేసేయటం, బాగా పైకి తీసుకెళ్లిపోయి అక్కడి నుంచి గబగబా ప్రాఫిట్ బుక్ చేసుకుని కిందకి తీసుకొచ్చి వదిలేసాడు కామ్గా. ఇది మనలాంటి వాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం, మనలాంటి వాళ్ళం మనకేమనిపిస్తుంది అంటే, అరే ఇది పెరుగుతుంది, గబగబా కొనేస్తాం. కొనేసేటప్పటికి ఎట్టా ఇరుక్కుంటున్నాం. వాటిల్లో ఇరుక్కుపోయి అటు ఆ మింగలేక కక్కలేక అన్నట్టు దాన్ని అమ్మలేము, రోజు చూస్తూ బాధపడటం, అది పెరగదు. ఇట్లా ఎన్ని కాయిన్స్ జరిగినాయి, ఎన్ని ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్లో వచ్చిన కాయిన్స్, ఎన్ని కాయిన్స్కి ఇట్లా జరిగింది. ఒక్క రోజులో పెరుగుద్ది మళ్ళీ అక్కడి నుంచి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మన షిబా ఇను కాయిన్ తీసుకోండి. షిబా ఇను కాయిన్
ఒక్కరోజు పంప్ చేశారు 2021లో. 2021లో అసలు షిబా కాయిన్ ఎందుకు అంత పంప్ అయింది అంటే దానికి నో ఆన్సర్. అందరూ కలిసి వీళ్ళందరూ కూడపుటానిగా చేసి దాన్ని ఒక్కసారి హైప్కి తీసుకెళ్లిపోయారు. గబగబా అందరూ సొమ్ములు చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ కింద పడేశారు. కింద పడేసి మళ్ళీ కొనుక్కు పెట్టుకున్నారు. ఇప్పుడు కాయిన్ D6 INRలో 1700 సిరీస్ దగ్గర నిలబడిపోయి ఉంది. నిజం చెప్పాలంటే డెడ్ అయి ఉంది షిబా కాయిన్. ఇట్లా కొన్ని కాయిన్స్ చేస్తున్నారు కనుక అందుకనే నా ప్రతి వీడియోలోనూ పర్టికులర్గా స్పెసిఫిక్గా ఈ విషయం చెప్తున్నాను. మీకు నేను వీడియోల్లో ఇంకా విసుగుపుట్టుండొచ్చు, ఏంటి నా రోజు ఈ కాయిన్సే చెప్తున్నాడని. ఎందుకంటే ఆ కాయిన్సే మీకు రిమైండ్ చేస్తున్నది మీ చేసే ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి, మీ డబ్బులు సేఫ్గా ఉండాలి, మీకు మంచి రిటర్న్స్ తెచ్చిపెట్టాలి. ఈ కాయిన్స్ అన్ని నేను చెప్పే కాయిన్స్ గమనించండి. మీరు ఏ రోజుకు ఆ రోజు ఆ కాయిన్స్ గురించి అప్డేట్ చేస్తుంటాను. ఆల్ట్ కాయిన్స్, ఇప్పుడు బిట్ కాయిన్ అందరం కొనలేము, ఉన్నది ఇంకా ఆల్ట్ కాయిన్స్. ఆల్ట్ కాయిన్స్లో ఏది పెద్దది వచ్చి ఎథీరియం అలా అందరి వల్ల కొనలేరు. సోలానా వచ్చేటప్పటికి అది కూడా కొంచెం ఒక రేంజ్ పీపుల్ కొనగలరు. మిగతా కాయిన్స్ ఏవి చూసుకోవాలి మనం అన్న దానికోసమే నేను డైలీ మీకు రిపీటెడ్గా ఆ కాయిన్స్ అన్ని చూసుకోండి కాయిన్స్ వాళ్ళ రేట్లు ప్రజెంట్ రేట్ ఎట్లా ఉన్నాయి అన్నదాన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఒక 20 సంవత్సరాల క్రితం చూశారంటే మనకి మామూలుగా కిరాణా కొట్లకి వెళ్ళి సామాన్లు ఆ నెలకు కావాల్సిన నిత్యావసర సామాన్లు కొని తెచ్చుకునేవాళ్ళం. అప్పుడు అయ్యో పేస్ట్లు అంటే కాల్గేట్ ఒక వెరైటీ అట్ట అన్నీ ఒక్కొక్కటి ఉండే కనుక ఒక లిస్టు రాసుకెళ్ళి అన్నీ కావాల్సినవి తెచ్చేసుకునేవాళ్ళం. ఇవాళ రోజులు మారిపోయినాయి. ఇవాళ అంతా మాల్స్ వచ్చేసినాయి, పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చేసినాయి. అక్కడికి వెళ్తే ఒక పేస్ట్ కాల్గేట్లో చూసుకుంటే 20 రకాల కాల్గేట్ పేస్ట్ ఉన్నాయి. కాల్గేట్ రెడ్ అంటాడు, కాల్గేట్ సాల్ట్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఇట్లా వెరైటీస్, ఎన్నో వెరైటీస్. అసలు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ఉంటున్నాయి, ఎన్ని పోతున్నాయి అని కూడా తెలియటం లేదు. అందరూ వెళ్ళిపోతున్నారు, డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి కొనుక్కొచ్చేస్తున్నట్టు ఈజీగా అయిపోయింది లైఫ్. అట్లా ఉంది ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్. ప్రస్తుతం ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల క్రితం లిమిటెడ్ కాయిన్స్ ఉండేవి, బాగుండేది మార్కెట్. ఇప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ కాయిన్స్ వచ్చేసినాయి. అసలు ఏ కాయిన్ కొన్నిసార్లు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా అసలు కొన్న కాయిన్ ఏంటి అని గుర్తుంటుందా? ముఖ్యంగా నా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను మిమ్మల్ని బోర్ కొట్టిస్తున్నాను అనుకోబాకండి. దయచేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీలో మార్పు తీసుకురావాలని చెప్తున్నాను. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే మీ ఇన్వెస్ట్ చేసే 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు అయినా అది జాగ్రత్తగా మంచి కాయిన్లో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రిటర్న్స్ వచ్చేటట్టు మీ డబ్బులు పోగొట్టుకోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు XRP చూసారంటే గత 3 నెలలుగా 4 నెలలుగా కంటిన్యూస్గా ప్రతి వీడియోలో XRP డాజ్ కాయిన్ ఇది చెప్పుకుంటూ వస్తున్నాను. XRP చూసారంటే 35-40 రూపాయల దగ్గర ఉన్నప్పుడల్లా చెప్పుకొచ్చా. ఇవాళ దగ్గరగా 300 రూపాయలకు వచ్చింది. ఇంకా పొటెన్షియాలిటీ ఉంది, ఇంకా పైకి వెళ్తుంది. అట్లా మంచి కాయిన్స్ చూసి మీరు పెట్టే చిన్న పెట్టుబడి అటువంటి కాయిన్స్లో పెట్టుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎవరో కొంతమంది వీడియోలో పెడతారు 100x ఏంటి ఇది ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఫీజిబుల్. 100x, 1000x, 500x అని ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు. అట్లా కాదు, ఓ పద్ధతిగా చూసుకుని అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి, ఎట్లా పెరుగుతుంది ఏంటనేది చూసుకుని చెప్పాలి. ఇది ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను డైలీ కొన్ని లిస్ట్ కాయిన్స్ చెప్తున్నాను, అది చెక్ చేసుకోండి. మీరు ఏ కాయిన్ అయినా పడిపోయింది మాకు కనబట్టలేదు ఈ కాయిన్ అన్నాండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా వీడియోలు చేయడమే మానేస్తాను నేను. మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పిన కాయిన్స్, మీరు చెప్పిన ఈ కాయిన్ బాగా పడిపోయిందండి. ఏ కాయిన్ నేను చెప్పింది పడిపోయింది? ఒక్క షిబా ఇన్ డెడ్ అయింది, నేను ఒప్పుకుంటాను. షిబా ఇన్ డెడ్ అయిపోయింది, పెరుగుద్ది అనుకోవడం పెరగట్లేదు, అది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయి ఆగిపోయి ఉంది. కాకపోతే కొంచెం లాంగ్ టైం పడుతుంది, ఎందుకంటే సర్క్యులేషన్ సప్లై దగ్గరగా 589 ట్రిలియన్ కాయిన్స్ సర్క్యులేషన్ సప్లై అంటే అది ఎప్పుడు పెరగాలి ఏంటి వెయిట్ చేయాలి. బాగా లాంగ్ టర్మ్కి
వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మంచి కాయిన్స్ సెలెక్ట్ చేసుకోండి. తొందరపడి నిన్న ఒక ఆయన మెసేజ్ చేశారు నాకు వాట్సాప్లో, నేను నాట్ అనే కాయిన్లో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశానండి. నాట్ అనే కాయిన్లో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసే బదులు పెట్టి 3 సంవత్సరాలు అయ్యిందండి అంటున్నాడు. ఆ 3 సంవత్సరాల క్రితం ఎథీరియం ₹1,00,000 కింద ఉంది. ఒక 5 కాయిన్లు ఎథీరియం కొనుక్కుని ఉంటే ఈ రోజున 15-20 లక్షల రూపాయలు అయ్యేది కదా. అలా చూసుకోవచ్చు కదా, సోలానా కొనుక్కోవచ్చు కదా. అలా చేయకుండా నాట్ కాయిన్ ఏంటి, నువ్వు 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేటప్పుడు దాని గురించి గూగుల్ చేసి ఏ కాయిన్ మీరు కొన్నా గూగుల్లో కంప్లీట్గా చెక్ చేయండి, దాని గురించి తెలుసుకోండి, పూర్తిగా తెలుసుకోండి. సప్లై ఏముంది, ఏంటి అసలు ఈ కాయిన్ అని తెలుసుకుని తొందరపడి కొనద్దు. ఏ కాయిన్ కూడా లిస్ట్ అయిపోయింది, ఇది ఒక్కసారి పెరిగిపోతుంది, ఇట్లాగే మనకు ఆశ చూపిస్తారు, అలాగే పెంచుతారు ఎక్స్చేంజ్ వాళ్ళు. ఈ ఎక్స్చేంజ్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆడే నాటకాలు ఇవన్నీ మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి, బాగా మోసం చేస్తున్నారు మనల్ని. చూసుకోండి, క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ మంచిదే, కాకపోతే మంచి కాయిన్స్ చూసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా క్రిప్టో ఇస్ అన్ అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. క్రిప్టో కరెన్సీ అనేది అన్రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ, ఏది గ్యారంటీ లేదు. బట్ దాంట్లో కూడా మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే మన క్యాపిటల్కి భయం ఉండదు. అదొక్కటి నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, చెప్పాలనిపించింది వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్. కనుక తొందరపడి ఇప్పుడు ట్రంప్ కాయిన్ పరిస్థితి ఏంటి, మిలానా కాయిన్ పరిస్థితి ఏంటి, ఇట్లాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ ఇంకొక కాయిన్ ఒకటి చెప్తాను, అదేంటనేది వాచ్ చేయండి. నేను కొనమని చెప్పను ఎవరికి కూడా, కొనడానికి, ఎందుకంటే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు. కనుక మీరు కొనే ముందు ఒక నిపుణుల అభిప్రాయం తీసుకుని మాత్రమే కొనండి. ఒక కాయిన్ చెప్తాను, అఫీషియల్ మాగా కాయిన్. ఇప్పుడు దాని ఇది కూడా ఇమేజ్ కూడా పెడతాను. ఇది దగ్గరగా 1 బిలియన్ కాయిన్స్ సర్క్యులేషన్ సప్లై ఉందంటున్నారు. మరి ఇంకా నేనైతే ప్రీసేల్లో ఉంది కనుక చెక్ చేసుకుని చూసుకుని తీసుకోండి. దాని తర్వాత మీలో ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే నా కాయిన్ DCX ఎక్స్చేంజ్ బాగుంది, దాంట్లో ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. మీరు KYC కంప్లీట్ చేస్తే వితిన్ 1 అవర్ మీరు అకౌంట్ యాక్టివేట్ అయిపోద్ది, భయపడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత దాని వచ్చి కాయిన్ DCX లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే నా వాట్సాప్ నెంబర్కి చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. ఇప్పుడు WazirXకి వచ్చేటప్పటికి WazirX వాడు మనకి February 3rd అని ముందు డేట్ చెప్పాడు, మోసం చేశాడు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడంటే మే జూన్ అంటున్నాడు. మే జూన్కి ఏమి ఇస్తాడు ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు అసలు. చాలా మంది డబ్బులు క్రిప్టోలో చాలా మంది లాస్ అయింది మన WazirX వల్ల. చాలా మోసం చేశాడు. ఇంకా కూడా అబద్ధాలే చెప్తున్నాడు తప్ప నిజాలు ఏం చెప్పట్లేదు. కనుక దాన్ని ఇదిగో వచ్చేస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది, అప్పుడు వచ్చేస్తుంది అని అవన్నీ ఈ సింగపూర్ కోర్టు అసలు దేనికి పట్టుకొస్తున్నాడు? నీ దగ్గర ఉన్నాయి కదా ఫండ్స్, నీకు సగమేపుగా పోయి ఇంకా ఉన్నాయి కదా, 2,000 కోట్లు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అది మా అందరికీ పంచాయతీకు ఇచ్చే ఆ ముష్టి 50% 45% ఏదోటి ముందే తగలబెట్టచ్చు కదా. అది చేయడు. అది చేయకుండా సింగపూర్ కోర్టు అది ఇచ్చింది, ఈ ఆర్డర్ ఇచ్చింది, ఆ ఆర్డర్ ఇచ్చింది. ఎవరికి కావాలి? సింగపూర్ కోర్టు ఏమి ఇస్తే మాకెందుకు? మా సంగతి ఏంటి? మాకు కావాల్సిన మా డబ్బులు మేము అడుగుతున్నాము తప్ప మా లాభాలు కాదు మేము అడిగేది. అది ఇవ్వడానికి ఆడికి ఏంటి ఇది? ఆడు చేస్తున్న ఏదో నాటకాలు ఆడుతున్నారు. ఓకే, ఇవన్నీ కడుపు చించుకుంటే కాలమే పడుతుందంటూ చాలా బాధాకరంగా ఉంటుంది ఈ విషయం చెప్పుకుంటే. నాకు తలుచుకున్నప్పుడల్లా WazirX మీద ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎవరు ఏం చేయట్లేదు, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చేయట్లేదు. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అన్రెగ్యులేటెడ్ కనుక మేము ఏం చేయము అన్నట్టు కూర్చున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకో టాపిక్తో మళ్ళీ రేపు ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే దయచేసి బాగా లైక్స్ పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కమెంట్స్ పెట్టండి. మంచి నా మీద ఏదో రివర్స్ కమెంట్స్ పెట్టడం కాదు, మంచి కమెంట్స్ చూసి మీకు కూడా ఇటువంటి అభిప్రాయం కుదిరితే చూసుకోండి, కమెంట్స్లో పెట్టండి. నాకు తెలుస్తుంది ఏంటి మీ పల్స్ ఏంటని, మీకు రిక్వైర్మెంట్ ఏంటనేది తెలుస్తుంది. నేను యూజువల్గా డైలీ చెప్పిన కాయిన్స్
చూసుకోండి. ఎథీరియం, డాజ్, దాని తర్వాత గాలా, పాల్కాడా ఇంకా లోలోనే ఉన్నాయి. ఇప్పుడు బయింగ్ చేసుకోవచ్చు, చూసుకుని బై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.